కళ్యాణం జరిగింది. శివ కళ్యాణం దేనికోసం? లోక కళ్యాణం కోసం. శివ కళ్యాణం దేనికోసం? ఇవాళ అందరు నిలారం, మేము కూడా నిలారం ఉన్నాం. మీరు మాట్లాడుకుంటే నేను మాట్లాడుకుంటే మైక్ అంతా వేస్ట్ ఉంటుంది. శివ కళ్యాణం ఎవరి కోసం? లోక కళ్యాణం కోసం. లోకంలో అంటే ఎవరున్నారు? మనందరం. మీరందరు లేరా? ఎవరన్నా భజన అనని వాళ్లకు పుణ్యం రాకపోని అని సంకల్పం చేస్తాం. భజన అనని వాళ్లకు పుణ్యం రాకపోని అని ఇప్పుడు సంకల్పం చేస్తాం. భజన అందరు కూడా అనండి. ఎందుకంటే వాళ్ళకి బిజీ ఉన్నా, వాళ్ళకి వేరే ప్రోగ్రాం ఉన్నా కానీ నా రిక్వెస్ట్ తోటి వచ్చారు. మా అందరు కూడా ఆ భజనామృతాన్ని మనం ఆస్వాదిస్తాం. అందరం ఈ భగవంతుని శివానుగ్రహం, పార్వతీ అనుగ్రహాన్ని పొందాం. వాగర్త వివసంపృక్త వాగర్త ప్రతిపత్తయే జగతప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఎవరయ్యా? జగత్తుకు తల్లిదండ్రులు. జగత్తుకు తల్లిదండ్రులు ఎవరు? పార్వతీ పరమేశ్వరుడు. సృష్టికి ఆది. వాళ్ళను ఏమంటాం? ఆది దంపతులు అంటాం. ప్రకృతి పురుషాత్మకం జగత్. ప్రకృతి పురుషుడే ఆ పార్వతీ పరమేశ్వరుడు. ఈ ప్రకృతిలో ఏముంటుందయ్యా? 5 రకాల పదార్థాలు ఉంటాయి. 5 రకాల పదార్థాలు ఉంటాయి. తెల్లాలేమగానే మనకేం కావాలి? పళ్ళు తోమడానికి నీళ్లు కావాలన్నా వద్దా? తర్వాత చాయ్ తాగడానికి అగ్ని కావాలన్నా వద్దా? ఇలాంటి 5 రకాల వస్తువులు ఆయననే సృజించాడు. ఎవరు? పరమేశ్వరుడు. నీళ్లు ఎక్కడ ఉన్నాడు? జలలింగం ఎక్కడ ఉన్నది? జంబూకల్లో. వాయులింగం ఎక్కడ ఉంది? శ్రీకాళహస్తి. ఆకాశలింగం ఎక్కడ ఉంది? చిదంబరం. అగ్నిలింగం ఎక్కడ ఉంది? అరుణాచలం. తర్వాత ఇంకొకటి ఏంది? భూమిలింగం. పృథివీలింగం ఎక్కడ ఉంది? ఎవరైనా చెప్తే ప్రైజ్ ఇస్తా. కంచి నగరంలో ఉంది ఏకాంబరేశ్వరుడు. ఏకాంబరేశ్వరుడు కంచిలో బాలాదేవి సుందరి సమేత ఏకాంబరేశ్వరుడు. పృథివీలింగం అక్కడ అభిషేకం జరగదు. ఎందుకంటే కరిగిపోతుంది, మట్టి కరిగిపోతుంది. 1000 సంవత్సరాల నుంచి పృథివీలింగమే ఉంది. పంచలింగాలు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఈ పంచభూతాత్మకమైన శరీరం మనలో ఉంది. మనకు గాలి రాదా? అగ్ని లేదా? జఠరాగ్ని లేకుంటే అరుగుతుందా? తిన్నది ఇవాళ మండుతున్నది లోపల పటపడ పడపడ పడపడ. ఎప్పుడు పడుతుందా అని చూస్తున్నాను. మరి వాయులింగం మన దగ్గరనే ఉన్నది, జలలింగం మన దగ్గరనే ఉన్నది, అగ్నిలింగం, ఆకాశలింగం మన దగ్గరనే ఉంది, పంచలింగాలు మన దగ్గరనే ఉన్నాయి. పంచబ్రహ్మ స్ఫూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు ప్రకృతిని సృజించాడు. ఆ ప్రకృతి వలన ఏం జరిగింది? ప్రకృతి వలన ఏం జరిగింది? ప్రకృతి వలన ఏం జరిగింది? మొన్న సత్యనారాయణ పూజ చెప్పినప్పుడు చెప్పా. అప్పుడే ఎప్పటిదప్పుడు దక్షిణ ఇస్తే మాకు గట్టిగా వేయాలనుకుంటుంది. చిట్టాపూర్లో దక్షిణ ఇచ్చలేదు, అందుకే గట్టిగా వేయాలనుకుంటలేదు. మరి చెప్పండి, ప్రకృతి అంతా మాయ. ప్రకృతి అంతా మాయ. మాయ లేకుంటే అందరం హిమాలయాలలోనే ఉంటాం. ఈ మాయ ఉన్నది కనుకనే చిట్టాపూరి ఇక్కడనే ఇక్కడ తిరుగుతున్నాం. తెల్లాలేవగానే ఆకలి అవుతున్నది. మాయ లేనట్టయితే ఈ మాయ ఎవరిస్తారయ్యా అంటే ఈ ప్రకృతి. ప్రకృతి మాయాత్మకం. మాయాశక్తి ప్రకృతిలో మనకు పొందుతాం. ప్రకృతిలో మాయాశక్తి పొంది ఈ మాయ నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయడమే ఆ పరబ్రహ్మను చేరడం. ఇది మానవ జన్మ. ఉత్తమోత్తమైనటువంటి 84 లక్షల జీవరాశుల యొక్క జననం తర్వాత ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఏం చేశాం? మానవ జన్మైత్యం. మానవ జన్మయత్తుడే కాదు, చిట్టాపూర్లో జన్మెత్తాం. చిట్టాపూర్లో జన్మెత్తి శివరాత్రి నాడు ఇక్కడ అందరం పుణ్యం ఉంటేనే కూర్చున్నాం. పుణ్యం ఉంటేనే కూర్చున్నాం. మరి మీరందరూ పుణ్యాత్ములా పాపాత్ములా? పుణ్యాత్ములు కనుకనే కూర్చుండగలిగారు.
పాపాత్మలందరూ దుప్పటి వేసుకొని పడుకున్నారు. మరి మనం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గణపతి పూజతోటి ప్రారంభించమహాకాయ కల్పాంత భైరవాయ చ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి. ఓం కొద్దిగా అక్షంతం తీసి వాసన చూసి వెనక ఈశాన్యం పోయింది. ఓం క్షేత్రస్య పతినామయం విజేనైవ జయామసి గామస్వం బోధయిత్వాసునో మృణాతీదృశే భోక్షేత్రపాలకాయ నమః. ఓం భైరవాయ నమః. ఓం రుడు భైరవాయ నమః. ఓం సంహార భైరవాయ నమః. మార్తాండ భైరవాయ నమః. ఉన్మత్త భైరవాయ నమః. భీషణ భైరవాయ నమః. క్రోధన భైరవాయ నమః. పటుక భైరవాయ నమః. అసితాంగ భైరవాయ నమః. ఎందుకు చెప్తున్నాం? కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. భైరవుని నామస్మరణ చేయకుంటే ఇదంతా శాంతిగా ఉండదు. భైరవుని యొక్క స్మరణ చేసుకొని మనం ముందరికి వస్తున్నాం. గంగా గంగే త్రియో బ్రూయాత్ యోజనానాం చతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గోవిందేతి సదా స్నానం నీళ్ళండి. గోవిందేతి వీళ్ళ మీద గోవిందేతి సదాజపం గోవిందేతి సదాధ్యానం సదా గోవింద కీర్తనం. లేకుండా శివుని పూజ చేయరాదు. నరుద్రో రుద్రమర్చేత్. రుద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి పూజ చేయాలంటే మీరేం కావాలి? అమ్మవారి తిరంగా సిద్ధం కావాలి. చెంపలకు పసుపు పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. అర్చత ప్రార్చత ప్రియమేదాసో అర్చత అర్చంత పుత్రకావత పరన్నదర్చత అర్చత ప్రార్చత. మంగళారతిలో ఓం అందరి చేతులు జోడించండి. దేవీం వాచ ముట్టించండి. మీద దీపాలు కూడా ముట్టించు. దేవీం వాచమజనేంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషు మూర్జందఘాన దేనుర్వాగస్మాన్నుపదుష్టుతైతు. పెద్ద మనుషులందరూ అక్కడ కూర్చుని ఏదో స్కామ్ మాట్లాడుతున్నట్టున్నారు. పురుషోత్తమ జన్మిత్యం వ్రజామి శరణం హరిఓం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. యేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాం దాతారం సర్వదం పదానందస్యాకవిలోకవికర్ణికః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతునాధ్యక్షోపాలజత్యం పూజితో యస్సురాశ్రీ సర్వవిఘ్న హరతస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఆర్తా విషన్నా శిథిరాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అక్షంతభ్యాం నమః. శుచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. స్థానదేవతాభ్యో నమః. కర్మాంగదేవతాభ్యో నమః. మాతాపితృభ్యాం నమః. దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఆగత బ్రాహ్మణ బంధుజనేభ్యో నమో నమః. బ్రాహ్మణులకు దండం పెట్టబుద్ధి అయితే దండం పెట్టండి, లేకుంటే లేదు. ఓం కేశవాయ స్వాహ. ఆచమనం చేయండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గంగాయ స్వాహ, యమునాయ స్వాహ, సరస్వత్యై స్వాహ. గోవిందాయ నమః. నీళ్ళు విడవండి. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. నమః శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్జనాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. వృద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దన ఉపేంద్రాయ నమః. నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భూమి ముట్టండి. పృథివ్యాః వేరవృష్ణో దేవతాస్తులంజందః ఆతనే వినియోగనందాతనాయ నమః. ప్రణవస్యా పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత
దైవీ గాయత్రి ఛంద ప్రాణాయామే వినియోగ. నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం దువః ఓం మహా వంజనః ఓం తపః ఓం దత్తిమం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మా భూర్జోర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం. హస్తం ప్రక్షాళ్య చేతికి నీళ్ళు రాసుకోండి. పూర్జోర్సోమృతం బ్రహ్మ భూర్భువస్సురోం. అందరు కూడా అనండి. మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండమేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలాద్వాయోః కృష్ణా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ భవాని శంకర పార్వతీరాజరాజేశ్వర సాయి దివ్యక్షేత్రే దత్తాత్రేయ సమేత పరివార దేవతా సహిత దివ్యక్షేత్ర చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికాంధ్రమణేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే అధ్యతిథి త్రయోదశ్యాం మధ్యవాసరః సౌమ్యవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళః గుణ విశేష విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమత గోత్రోద్భవస్య లింగాల గోత్రోద్భవస్య కేశిరెడ్డి వంశోద్భవస్య ప్రభాకర్నామధేయస్య తస్య ధర్మపత్ని అఖండ సౌభాగ్యవతి ఆయుష్మతి లక్ష్మీనామ్ని ధర్మపత్ని నమే తస్య యజమానస్య జ్యేష్ఠకుమారస్య ఆదర్శనామధేయస్య తస్య ధర్మపత్ని అఖండ సౌభాగ్యవతి అశ్విన్నామధేయస్య యజమానస్య తస్య ధర్మపత్ని సౌజ్ఞానామ్ని యజమానస్య పౌత్రస్య అద్వైతనామధేయస్య ఆరోం నామధేయస్య యజమానస్య ద్వితీయ కుమారస్య ఆదర్శనామధేయస్య మమ అనుకోండి. శ్రీరాంపూర్ కాలనీ వాసీనాం అస్మిన్ గ్రామస్య క్షేత్రస్య సమీపే స్థితానాం సర్వేషానాం నానా హైందవ భక్తజనానాం సనాతన ధర్మస్య విశ్వాస స్థిత భక్తానాం సర్వేషానాం మమ అనుకోండి సహ కుటుంబికానాం అనండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ అభ్యుదయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం చింతిత మనోభీష్ట ఫలసిద్ధ్యర్థం గృహే సమస్తవిధ సంకట నివారణ ద్వారా ధనధాన్య సమృద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ద్వారా ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం నానా. మీ అందరి గోత్రాలు చెప్పుకోండి. గోత్రం యాదుకుంటే గోత్రం చెప్పండి. ఇల్లు పేరు ఇంటి పేరు చెప్పుకోండి. స్థితానాం సర్వేషానాం భక్తజనానాం పార్వతి పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం దేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమస్య పురాణ పురుషోత్తమస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య తత్వాతీతస్య ఆదిదేవస్య పార్వతీ సమేత భవాని శంకర పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవతా కళ్యాణ మహోత్సవాఖ్యం అక్షంతలు నీళ్ళు విడిపి కళ్యాణ మహోత్సవాఖ్యం కర్మ కరిసే మమ ప్రయాగ యాత్ర కర్తుం నా శక్యత అసఖ్యత ద్వారా అత్రైవ సప్తగ్రహ క్రమేణ మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి
వృషభ రాశి, మిథున రాశి, స్థిత సౌఖ్యిక చత్తుచత్వారి ఉత్తర శత వర్షే ఆగత ద్వాదశ పుష్కర సమయ ఆగత గంగా యమున సరస్వతి సంగమ తీర్థ రాజ పూజ స్నాన ప్రోక్షణ సంకల్ప అహం కరిసే. ఓం భూమి ముట్టండి. శోనాపతివే భానువక్షర నివేదన ఇచ్చాన శర్వసప్రదాహ పీఠ ఉంటే తెప్పి ఉంటే పృథివ్యై నమః కూర్మాయ నమః అనంతాయ నమః ధీవరాఘాయ నమః అతలాయ నమః సుతరాయ నమః తరాతరాయ నమః సాతరాయ నమః పాతాళలోకాత్మక ఆధార పీఠికాయ నమః. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే ఋగ్వేదో యజుర్వేద సామవేదోక్షరమణ అంగైశ్వరమే కలజామృతమాదిత అత్రగాయ సావిత్ర పుష్టిదేవ పూజార్థం దురితక్షేకారక గంగే జమిని జేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అస్మిన్ కలశే అపాం పతివర్ణాయ నమః గంధాక్షత పుష్ప ధూపదీప నైవేద్య ఫలతాంబూలై లభ్యచ్చ. నమస్తే. అందరూ కూడా ఓం నమః శివాయ అని ఒక 11 సార్లు అనుకోండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. అస్మిన్ కలశే పార్వతీ పరమేశ్వరమావాహయామి. ఓం జాతవేద సేతనమా మధోమో గాదేతుమనిధాదివేద. ఓం గణానాన్త్వా గణపతి కుంభవామహే కవిం కవీనామస్వస్వన్యసాధ్యం బ్రహ్మణస్పదానస్వన్నోతిభిస్సీదదాదనో గౌరీర్మిమాయుధులాందక్షత్యేకపతి. అక్షంతలను పూలు వేయండి. ఓం గౌరీర్మిమాయుధులాందక్షత్యేకపతి ధిపతి అష్టాపతి నవపతి భూతిదాక్షర పరమే వ్యోమన్న. ఓండని మన కమలయాజమనీయం సమర్పయామి. పయదధికృతమధు శర్కరేణ స్నపయామి. కొబ్బరికాయ ఉన్నది రెడీ ఉన్నా. ఓం నమో గంగణపతయే నమః అంటున్నాను. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రపదపతయే నమస్తే లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివదుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం ఓం గణేశాంబికాభ్యాం నమః. అభిషేకస్థానం సమర్పయామి. అభిషేకస్థానం నమస్తాతే అక్షతాన్ని సమర్పయామి. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ని సమర్పయామి. శ్రీగంధం గంధం కొద్దిగా చిలకరించండి. గంధం ద్వారా అంతరాదర్శామిత్యముష్టాంగరి శ్రీం ఈశ్వరీం సర్వభూతానంతామిగోపక్వయే శ్రీయం గంధస్యోపరిలంకరణార్థే అక్షతాన్ని సమర్పయామి. పుష్పైశ్చ పూజయామి. పసుపు కుంకుమేయండి. హరితగాజులను సమర్పయామి. కుంకుమ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. కదలీఫల నివేదనం సమర్పయామి. నీళ్ళండి అరటి పండ్ల మీద. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ ధ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తౌ పాదౌ ముఖం గళ్ళు శంభక్షాలయామి. కరోధపత్రాంతే దివ్యశ్రీ నాయక నాయక వినాయక వేగమేరావయ్యా. నాయక వినాయక వేగమేరావయ్యా. నీ పెరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గణవయ్యా. నాయక వినాయక వేగమేరావయ్యా. నీ కొరకే జగమంతా వేచనులేవయ్యా. మంగళహారతి గణవయ్యా.
జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని నీదరినున్న తొలగయాలు నీదయలున్న కలుగయాలు నీదరినున్న తొలగయాలు నీదయలున్న కలుగయాలు నిరతముమాకు నీరగ నిలచి నిరతముమాకు నీరగ నిలచి జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మా భవాని జనని శివగామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివగామిని నమస్తేనా ఆత్మవందనం చక్షుర్వందనం అందరికి ఒకసారి మీరికి చూపించండి బోలో జగదంబ విశ్వపాలిని మాతాకి మోదకం సదా విముక్తి సాధకం గలాధరావతం విలాసిలోకరక్షకం భీకరం నవోదితాకరాసరం నమస్కారి సహస్రపరమాదేవి శతమూలాశతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వా దుస్వప్రణాశనీ ఓం లక్షాంగ్రదేవతాభ్యో నమః త్ర్యంబకరుద్రమావాహయామి మహాశక్తిమావాహయామి ఉగ్రం వీరం మహావిష్ణుం జలంత సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మమామ్యహం ఓజనాయ విద్మహే రాజాయ ధీమహి తన్నచక్ర ప్రచోదయాత్. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. చిట్టాపు సౌండ్ లేదు అయ్యప్ప మన శంకర్ భగవాన. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఓం నమ
నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవ మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర 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 మహాదేవ హర నమ పార్వతీ ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా మరు జన్మ రాకుండా చూడరా నీ దయ ఉంటే చాలురా హర హర నీ దయ ఉంటే చాలురా ఈశ్వర నీ దయ ఉంటే చాలు పరమేశ్వర ఎవరికి ఎవరయ్య ఈశ్వర ఎవరుంటే నేనయ్య ఈశ్వర ఎవరుంటే నేని పరమేశ్వర కన్నులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం ఈ కనులు తెరవగా జననం ఈ కనులు మూస్తేనే మరణం పాటయ్యా ఈ జీవనం ఇది మార్చతరమా అమ్మకైనా పరమేశ్వరా ఆది నాదనే సాధం నేను నేననే అహము ఆది నాదనే సాధనం కలుషితం ఈ జీవనం దయకారక యుగజాలిక అర్ధనారీశ్వర గౌరీ శంకర అర్ధనారీశ్వర గౌరీ శంకర ఎవరికి ఎవరయ్య ఈశ్వరా ఎవరుంటే నీవయ్య ఈశ్వరా గంగే జయమణి దేవ గోదావరి సరస్వతి నర్మదే కావేరి పసుపు కుంకుమ భస్వం सरस्वती महानदी देवताभ्यो नमः पुष्कर ब्रह्मणे नमः ब्रह्मदेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषोमगाणां సేనోగ్రాణకృష్ణదేవం అందరూ కూడా ఒకసారి ఆకాశంగా చేసి దండం పెట్టండి. ఓం మకర రాశే స్థిత చంద్రాయ నమః సూర్యాయ నమః కుంభరాశ్యాం స్థిత శనేశ్వర సూర్యాయ నమః మీనరాశ్యాం స్థిత శుక్రాయ నమః రాహవే నమః మేషరాశ్యాం స్థిత గ్రహాయ నమః వృషభరాశ్యాం స్థిత బృహస్పతే నమః మిథునరాశ్యాం స్థిత కుజగ్రహాయ నమః
మద్రుద్రాయ ప్రచేతసే మేరుష్టమాయ దవ్యతే ఓచేమ సందమగం మృదే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వే నమో నమః భవే భవే నాటి భవే భవత్సమాన్ భవోద్భవాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలివిగణనాయ నమో బలవిగణనాయ నమః బలాయ నమో బలప్రమదనాయ సర్వభూతదమనాయ మనోన్మనాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే సురుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాది పతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. యథాస్థానం ఉపక్వయతే. పాదాల మీద రెండు చేతులు వేయండి. ఓం అస్మిన్ బింబే పార్వతీ పరమేశ్వర మావాయామి స్థాపయామి పూజయామి. కూర్చోబట్టుకోండి మళ్ళీ. ఓం జాతవేద సేతునమామసోమరాతి యతో నిదాతి వేదః శ్రేణి అమృతం వై ప్రాణాః అమృతమాప ప్రాణానేవ యథాస్థానం ఉపక్వయతే. ఎదుర్గాగ్నికాలాయ కాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నిమ్రియతాం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాయినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. భావించండి. ఓం నమః సోమాయ రుద్రాయ నమః స్థామ్రాయ దారుణాయ చ నమః శంఖాయ పశుపతయే నమః ఉగ్రాయ భీమాయ నమః అగ్రేవదాయ చ ధూరేవదాయ నమః మంత్రే చ హనీయతే చ నమో వృక్షేభ్యో కేశేభ్యో నమస్తారాయ నమః శంభవే. శంఖమధ్య గురుస్వామి కొద్దిగా ముందరికి మంత్రాలు చదువుతాం. శంఖమూలే బ్రహ్మాండమావాయామి శంఖమధ్య ఆదిత్యమావాయామి శంఖాగ్రే గంగా సరస్వతిమావాహయామి త్వంపురాసాగరోత్పన్నా విష్ణునా విద్యుతేగరే సర్వదేవహితార్థాయ పాంచజన్యం నమోస్తుతే. నత్వా శంఖంకరే దృత్వా శివాయ ఓం నమః శివాయ నమః. అన్యోన్య భక్తజన సాకారేణ అష్టోత్తర శతవారం పఠిత్వా. ఆ చిన్న కుర్చీ తీసుకోండి. అభిషేక శుద్ధోదక స్థానం సమర్పయామి. శుద్ధాభ్యర్చ ఓం వధూవరాభ్యాం నూతన వస్త్రాన్ని పరికల్పయిత్వా. ఓం ధన్యం చూపించు. సోమ పవిత్ర మధ్యేదిరేభం. అందరు చప్పట్లు కొట్టండి. యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతి. ఓం వస్త్రార్థే నూతన వస్త్రాన్ని పరికల్పయిత్వా. గంధం పెట్టండి. భగవానికి కూడా బాసింగాలకు దండం పెట్టండి. చూద్దామురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణము చూద్దామురారండి కళ్యాణం. భగవాకి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూద్దామురారండి. శుభాలు జరగాలంటే దీన్ని జనరల్గా ఇప్పుడు చెప్పింది సంకల్పం. మనం పూజ ప్రారంభం చేసేటప్పుడు సంకల్పం చెప్పాం. ఇప్పుడు చెప్పబోయేది మహాసంకల్పం. మహాసంకల్పంలో ఏముంటుందా అంటే యావత్ భారతదేశం అంతా అఖండ జగత్తంతా కూడా ఇందులోకి వస్తుంది. ఈ సాక్షిభూతమైనటువంటి ఈ యావత్ ప్రకృతి అంతా కూడా సాక్షిగా ఉండగా ఈ కళ్యాణం జరుగుతుంది అని దీని సారాంశం. అందరు కూడా వింటే
స్నానం చేసేటప్పుడు ప్రతి గంగా స్నానం చేసేటప్పుడు ఈ సంకల్పం చేయాలి అని ఉన్నది. సంకల్ప స్నానం అంటారు. మరి ఇక్కడ కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. వాళ్ళకేం కళ్యాణం అయ్యా, ఎప్పుడో జరిగింది. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం నడుస్తున్నది. ఇంకా కళ్యాణం అంటారు. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటాడు శివుడు, శివన్న ఎన్నిసార్లు చేసుకుంటాడు అని ఆలోచన ఉండవచ్చు. శివునికి కళ్యాణం కాదు. శివుని కళ్యాణాన్ని మనం చూడడానికి శివ కళ్యాణం చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి. ఎవరికైతే శుభాలు ఇంట్లో జరగాలి అని కోరుకుంటారో వాళ్ళందరూ శ్రద్ధగా వినండి. లేని వాళ్ళు ఈ చెవున వినండి, ఈ చెవున విడిచిపెట్టండి, ఏదన్నా ఆలోచించండి. అతానందవీర్యస్య నీళ్ళ చుక్క వస్తుంది. అతానందవి కూర్చో ఉన్నది. అతానందవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత ప్రియమానస్య మహాదేవలోకో మధ్యే పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానాం మేఘదమే వ్యక్తావ్యక్తమహదంకార పృథివ్యప్తేజోవాయవ్యాత్యావృతేస్మిన్ మాది బ్రహ్మాండఖండయోర్మధ్యే ఆధారభూత శ్రీవరా కూర్మానందాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాత్మకస్య ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక దువర్లోక మహల్లోక జనోలోక తపోలోక సత్యలోకాది సప్తలోకస్య అధోభాగే మహానారాయమాన సహస్రబలమండల మండితే ఐరావత పుండరీక వామన కుముదోజ్ఞన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్ట శృండాదండో స్తంభితే లోకాలోక దిలవలయుతే లవనే క్షుదదిక్షీర జలార్ణవ పరివృతే అమరావత్యాం భోజవతీ నైనవతీ గాంధర్వవతీ లంకాపురి పుణ్యపురి ప్రతిష్ఠితే అంగమంగ కళింగ కాళింగ గురుకొంగ నడింగ నమరుహాట పానాడ జోల మహారాష్ట్ర అనేక భాషా భూపాల విరాజితే అయోధ్యా మధురామాయ కాశీ కాంచీయవంతిక పురీ ద్వారావణీ జైవ సప్త మోక్ష ప్రతిష్ఠితే స్వస్తి శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరతో మాఘమాసే శుక్లపక్షే కృష్ణపక్షే అద్యతిథి త్రయోదశ్యోపరి చతుర్దశ్యాం అద్యవాసర సౌమ్యవాదరే శుభవాదరే శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గ్రహ గుణ విశేషణ విశిష్టాయాం శుభదినో చతుస్సాగర పర్యంతం గోమహాదేవేభ్యః శుభం భవతు. శివ సదాశివ పరశివ త్రిపురుషాన్విత పరశివ గోత్రోద్భవస్య పరశివ శర్మణో నప్త్రే చతుస్సాగర పర్యంతం గో మహాదేవేభ్యః శుభ. గొప్ప వాళ్ళు అని అంటాం. పంతులు ఇద్దరు బిడ్డలు కొడుకు ఉడతాడా లేడా అడుగుతారా లేదా? మరి ఇంకొక బిడ్డ ఉడితే ఇంకా పుణ్యం కదా, ఎందుకు అడిగారు తెలుసా? ఈ ప్రపంచంలో అన్ని దానాల కన్నా గొప్పనైనటువంటి దానం కన్యాదానం. ఆ కన్యాదానం ఎటువంటిదో బిల్వాష్టకంలో వస్తుంది. కోటి కన్యా మహాదానం ఏక బిల్వం శివార్పణం. మరి కన్యాదానం ఎంత గొప్పది అంటే దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాసదిత్యర్థం. అనేకమైనటువంటి మాయా ప్రపంచంలో పుట్టి అనేక పాపాలు చేసి మనం నరకంలోకి పోతాం అనేది ఒక శాస్త్రం చెప్తున్నది. అవునా? ఎందువల్ల మాయా తత్వంతో. మరి ఈ కన్యాదానం చేస్తే ఏం ఫలితం అయ్యా అంటే దశ పూర్వేషాం తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలు ఎంతమంది అయినారు? 10 తరాలు. దశ పరేషాం ఇంకా కొడుకు మనమడు మనమరాళ్ళు మనమడు ముని మనమడు ముని మనమడు ముని మనమడు ఇటు 10 తరాలు, ఇటు 10 తరాలు, ఇటు 10 తరాలు. ఎన్ని తరాలైనాయి? ఎన్ని తరాలైనాయి? మనని విడిచిపెట్టుడా 21 తరమైంది. దశా పూర్వేషాం దశా పరేషాం మద్వంశానాం. ఏం ఫలితం అయ్యా? మద్వంశానం అంటే మా వంశంలో పుట్టి ఇంతకుముందు చనిపోయినటువంటి వాళ్ళు నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస నిత్యర్థం
శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాన్ని పొందాలి. మరి పోనీ చనిపోయిన వాళ్ళకి చెప్పావు, మరి మున్ముందు వచ్చేటి వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నాం పంతులు అని అనొచ్చు. చనిపోయిన వాళ్ళు నరకాదుత్తీర్య శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం దశా పరేశామన్నాం. మన్మలు మునిమన్మలు మునిమన్మల మునిమన్మలు అని చెప్తున్నాను. ఈ పరేశాం అనేది ఎందుకు చెప్తున్నాం? ఒక్కవేళ వాళ్ళు కూడా ఏదైనా మాయాతత్వంతో పాపాలు చేసి నరకం పోతే నరకాన్నించి ఉత్తీర్య శాశ్వత బ్రహ్మలోకంలో ఉండే విధంగా. శాశ్వత బ్రహ్మలోకం అంటే ఏంది? అదే మోక్షం. ఆ మోక్షాన్ని పొందింపజేసేది ఎవరు? బిడ్డ. ఈ బిడ్డకు ఏంది కట్నం? ఏంది కట్నం అడుగుతున్నారా? కట్నం అడగద్దు. ఆ యంగౌ అల్లుడా ఒక మంచి పశువుని ఇస్తున్న ఆవు మాతను, గోమాతను, ఈ గోమాతకు పుట్టినటువంటి సంతతిని నువ్వు నీ వ్యవసాయంకు వృద్ధి చేసుకో. గోదానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? గోదానం ఇవ్వాలి. కట్నం అడిగి తీసుకొని పిల్ల నచ్చిన తర్వాత కట్నం అడిగాడు అనుకోండి, శాశ్వత ఇప్పుడు చెప్పిందంతా ఫిటి ఏమున్నది. శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం అంటే అమ్మాయి నచ్చిన తర్వాత నువ్వు బేరం ఎప్పుడు కరెక్ట్ కాదు. అమ్మాయి నచ్చింది అనుకోండి, అమ్మాయితోటి కళ్యాణం చేయించుంది. ఆ కళ్యాణంలో వాళ్ళు ఇచ్చినటువంటి సపర్యలు మాత్రమే స్వీకరించండి. అది ధర్మ కళ్యాణం అవుతుంది. లేకుంటే అడిగి చేసుకుంటే ఏమవుతుంది? అది అధర్మ కళ్యాణం అవుతుంది. ధర్మపత్ని కావాలన్నా అధర్మపత్ని కావాలన్నా, ధర్మపత్ని కావాలి అంటే ఏం కావాలి? పితృదేవతలందరూ శాశ్వత బ్రహ్మలోకంలో ఉండాలి. ఇది నేను చెప్పింది కాదు. ఇది ఎన్నేళ్ళు ఉంటారు శాశ్వత బ్రహ్మలోకంలో, ఎన్నేళ్ళు ఉంటారు అని మళ్ళీ క్వశ్చన్. ఒక్కొక్క నువ్వు గింజను పేర్చి 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 ఒక్కొక్క నువ్వు గింజను పేర్చి 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 ఎక్కడి వరకు? సూర్యుని కనుక ఎన్ని యోజనాల పొడవు ఉన్నదో అన్ని యోజనాల పొడవు ఆ నువ్వుల గింజల ఎత్తు ఎంత ఎత్తు అవుతుందో అన్ని నువ్వు గింజల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారు. తిలై సూర్యమండల పర్యంతం. తిలై అంటే నువ్వు ఎక్కడి వరకు? సూర్యమండలం వరకు. మరి ఆవాల గింజలు ఒక్కొక్కటి కుప్పపోసి చంద్రమండలం వరకు ఎన్ని ఆవాలైతాయో అవన్నీ లెక్క పెడితే అన్ని సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోకంలో ఉంటారు అని శాస్త్రం చెప్తున్నది. కన్యాదానం అంత గొప్పది. కన్యాదానాన్ని మనం ఏం చేస్తున్నాం? అట్టహాసం చేసి దాన్ని శాస్త్రం లేకుండా ఫోటోగ్రాఫర్లకు పుస్తెలు అప్పచెప్తున్నాడు. ఆ అమ్మాయి కూడా తెల్లారి పెళ్లి కాగానే పుస్తెలు తీసుకొని ఎక్కువేస్తున్నారు. పుస్తెలు అంటే 5 తనాలు. ఏం చేస్తారు? ముత్తేదవకు ఎన్ని తనాలు ఉంటాయి? 5 తనాలు ఉంటాయి. 5 తనాలు అంటే ఏది? పెళ్లిలో ఏం చేస్తారు? బొట్టు పెడతారు. మాకు బొట్టు వద్దు పంతులు, ఫోటోలు మంచిగా రావు, చిన్నది టిక్లీ ఉన్నది, దాని మీద పెడితే చాలు అంటారు. బొట్టు లేకుంటే అమ్మవారి స్వరూపమే కనిపించదు. సౌభాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? సౌభాగ్యం 5 రకాలు. ఇప్పుడు ఇక్కడ బొట్టు పెట్టుకున్నాడు కాదు, ఈ పాపెళ్ళలో బొట్టు పెట్టుకోవాలి. ఎందుకు బొట్టు పెట్టుకోవాలి? కరుణా తరంగితాక్షీం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఏ కలర్లో ఉంటాడయ్యా? అరుణ కలర్లో ఉంటాడు. ఆ సింధూరం ఇక్కడ పాపెళ్ళలో ధరించాలి. అది ఒక్కటి ముత్తేదవతనం. రెండోది ఏంది? గల చేతికి గాజులుండాలి. ఇది రెండో ముత్తేదుతనం. మూడో ముత్తేదుతనం ఏంది? మంగళసూత్రాలు. నాలుగోది ఏంది? చెంపలకు పసుపు ఉండాలి. 5వది ఏంది?
కాళ్ళకు మట్టెలు ఉండాలి. ఇవి 5 ఉంటేనే సుమంగళి అనబడుతుంది. మట్టెలు పెట్టడానికి కూడా శాస్త్రం సశాస్త్రీయమైనటువంటి విషయమే. అమ్మాయికి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. 3 ముళ్ళు అంటే ఎప్పుడన్నా అడిగారా ఎవరన్నా? ఈ 3 ముళ్ళు ఎందుకు వేయాలి, 5 ముళ్ళు వేయచ్చు కదా మా గురుస్వామి చెప్తాడు. 5 ముళ్ళు ఎందుకు వేయరు, 3 ముళ్ళు ఎందుకు వేస్తారు చెప్పండి. గణపతి బొట్టులో వేలు పెట్టినట్టు ఒక్కడు ముందరి వాడు పెట్టి తేలు గుట్టంగానే ఇట మొక్కాడట. వెనకాడు అబ్బా ఇందులో ఎంతో మహిమ ఉన్నట్టున్నది అని నెక్స్ట్ వాడు మళ్ళా పెట్టి మళ్ళా వాడు మొక్కాడట. వానికి పుట్టింది. మళ్ళా వీడి ఏం చుట్టుతనం చేశాడు అని వెనకాల అనుకుంటారని ఇంకోడు మొక్కాడు. ఇట్లా ఓళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం, మనది అంతే. శాస్త్రానికి ప్రతిదానికి ఒక మంచి అర్థం ఉన్నది. జీలకర్ర బెల్లం పెడితే సనాతన హిందూ ధర్మంలో ఉన్న జీలకర్ర బెల్లం పెట్టడం ఏంది అంటే ఒకరికొకరు వశీకరణం కావడం. లగ్నం అంటే ఏంది తెలుసా? చూపు. పరదా ఎందుకు పెడతారు? పరదాకు కూడా ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు పరదా పెడతాం, పరదా పెట్టి పిల్లవాడిని ఆ 3 నిమిషాలే చూసుకునేటట్టు అఘోర చక్షుసి సౌమ్యమైన కళ్ళతోటి అమ్మాయిని నువ్వు నిండుగా చూడు. ఈ చూపు నిండుదనం నరనరాల్లో జీర్ణం కావాలి. నువ్వు చూసే చూపు నీ నరనరాల్లో జీర్ణం కావాలి. అమ్మాయి చూసే చూపు నరనరాల్లో జీర్ణం కావాలి. వధువు వరుణ్ణి. ఇది లగ్నం. జీలకర్ర బెల్లం పెట్టంగానే ఏం చేస్తారు? అయ్యగారు ఏం చేస్తారు చెప్పండి? కింద వేలు నొక్కిస్తాడు. ఇక్కడి నుంచి వశీకరణం పంపించి ఎక్కడికి మళ్ళా డిస్పాచ్ కాకుండా కింద లాక్ చేస్తాడు. కింద లాక్ ఎందుకు చేస్తాడు తెలుసా? పంతులకు ఎందుకు దండం పెడతారు? పెద్దవాళ్ళకి ఎందుకు దండం పెడతారు? పవర్ వస్తుంది అని తల నుంచి దండం పెడతారు. ఇక్కడ మాడకు స్వీకరించే శక్తి ఉంటుంది, పాదాలకు విడిచిపెట్టే శక్తి ఉంటుంది. అదేవిధంగా పాదాలలో మధ్య పాదంకు మధ్య వేలుకి ఏముంటుంది? మట్టిలు పెట్టే వేలుకు కామనాడులన్నీ ఉంటాయి. అమ్మాయి కామనాడులు ఎక్కడికి పరిగెత్తద్దని కంట్రోల్ చేయడానికే వెండి మట్టెలు పెడతారు. వెండి మట్టెలే పెట్టారు. ఇది శాస్త్రం. మరి ఆ అమ్మాయి ఎవరికి అంకితం కావాలి? ఆ భర్తకే అంకితం కావాలి. ఇది శాస్త్ర పద్ధతి మన సనాతన హిందూ వైవాహిక బంధంలో ఉంది. మరి ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడు కూడా మంగళసూత్రం తీసి కొయ్యకండి వేస్తున్నారా? మన చిట్టాపూర్లో అంత లెవెల్కి ఇవ్వలేదు కానీ ఓళ్ళని చూసి ఓళ్ళు ప్యాషన్ అంతే కదా. అది చేయకండి. మంచి ఆచారంగా ఉండండి. మీ సౌభాగ్యం. మీకు ఎవ్వరు ఏ జ్యోతిష్యులు అవసరం లేదు, ఏది అవసరం లేదు. అన్ని భగవంతుడు మీకు మీ ధర్మాన్ని మీరు పాటిస్తే మీకు ధర్మం మీకు విజయం కలిగజేస్తుంది. శుభం.
హనుమంతలయలోన భూగేలురా మరి పెళ్లిలో మంగళాష్టకాలు అని చెప్పడం జరుగుతుంది. ఈ పరదా ఓ నాన్న ఏంది ఏం కావాలి, ఈ పరదాశిల్ల ఎందుకు పెడతామనే విషయం మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ పరదాశిల్లను సచీదేవి అంటారు. పరదాశిల్లను సచీదేవి అంటారు. 1000 కన్నులు కలిగిన వాడి భార్య సచీదేవి. ఎవరు చెప్పండి? 1000 కన్నులు గలవాడు, 1000 కన్నులు గలవాడు ఎవరు? మా గురుస్వామి చెప్తాడు, చిట్టాపూర్ గురుస్వామి చెప్తాడు. చిట్టాపూర్ గురుస్వామి 1000 కన్నులు గలవాడు భార్య పరదాశిల్ల. అక్కడ పరదాశిల్ల వాక్యం ఇంద్రుడికి 1000 కన్నులు ఉన్నాయి. పరదాశిల్ల ఎందుకు పడతాము అంటే సుముహూర్తం ఎంతసేపు ఉంటుంది అంటే 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం. ఆ సుముహూర్తానికే ప్రాధాన్యత. సుముహూర్తం ఆ పరదాశిల్ల ఉండంగానే పెట్టాలి. ఆ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టాకనే పిల్లవాడు చూసుకోవాలి. అప్పుడు నచ్చినా నచ్చకున్నా వశీకరణ జరిగిపోతుంది. ఎందుకు అంటే జీలకర్ర బెల్లం పెట్టాడు కనుక. పరదా తీసాక అయ్యో నేను తెల్ల ఉన్నది అనుకున్నా నల్ల ఉన్నది అంటే నువ్వు కుదరదు. ఎందుకంటే అప్పటికే వశీకరణం అయిపోతుంది. అందుకోసం పరదాశిల్ల పెట్టి ఆ సుముహూర్త సమయంలోనే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అబ్బాయి అమ్మాయి చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఫోటోగ్రాఫర్ ఏం చేస్తున్నాడు, ఆ పరదాశిల్ల భక్తులు ఎంత మీదికంటే ఆ ఫోటోగ్రాఫర్ కిందికి అంటున్నాడు. పిల్లాడు చూసుకోండి అంటే నాకే చూడండి అంటున్నాడు. పిల్లాడు ఎక్కడికి, రేపు అమెరికాకు పోవాలి, లేకుంటే ఆస్ట్రేలియాకు పోవాలి, ఇంకా ఎక్కడికన్నా పోవాలి అంటే ఫోటోగ్రాఫర్ని చూసుకుంటే ఎక్కడికి పోతుంది, అందరికి పోగలుగుతుందా? పెళ్లి సమయంలో శాస్త్రాన్ని పాటించండి. శాస్త్రాన్ని పాటిస్తేనే ఆ దాంపత్యం 7 అడుగుల సంబంధం ఎన్నెన్నో జన్మల బంధంగా ఉండిపోతుంది. మరి ఇప్పుడు ఈ మంగళాష్టకం ఇందులో 5 రకాల మాంగళ్యాలు ఉంటాయి. ఏది? మంగళహారతి. ఇప్పుడు చదివేది మంగళాష్టకాలు. తర్వాత మంగళ వాయిద్యం, మంగళ స్నానం, ఇంకా సుహాసినీలు కలిగిన మంగళహారతి. ఈ 5 రకాలు
ఏ పెళ్లిలో అయినా ఏ శుభకార్యంలో అయినా ఉంటాయి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ సావధాన సావధాన లక్ష్మీనారాయణ సావధాన హర నమ పార్వతీ ముహూర్తే లక్ష్మీనారాయణ స్వష్టాదిజ గురుదైవత్యానాం పురుగుత దండధరా నిచ్చర పశపాణి సమీరణ వైశ్రావణ శశిశేఖరాణాం నారద విశ్వామిత్ర పరాశరాత్రి గురు వ్యాసాది సుతిథిమో సువారం సునక్షత్రం సుయోగం సుచంద్రతారాబలం సర్వే జనాః సుఖినో భవంతు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేదో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశాగ్నిశ్చ భాస్వత్తాదయతాం ధ్రువం. యువాగీర శిరసేనాయ ఓం తత్సోస్తు. వాసుడు వెలిసిందో ఆ కుమర వెల్లిలో నా దయగల్లా దేవుడు వెలిసిందో అందాల గుట్టలో విజయ్గా వాసుడు వెలిసిందో ఆ కుమర వెల్లిలో పైడి గోపురం భావి గోపురం గదగ మెరిసే లైటు వెలుగులు చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే చక్కని ధర్మాశాలలు వెలిసే ఎన్ని గోపురం పైడి గోపురం కాలి గోపురం చెరుట సంభవం దక్కదక్కుగా వెలిసే పుంగవులో అట్ల కిందను దేవగణములో వీరాజమేయుడు వీరమాతృకి పుంగవులు మారులు తీరిన భక్త ముక్కులతో ఆ కుమర వెల్లిలో వెలిసి ఆ భక్త వేల వెలిసే ఆ కుమర వెల్లిలో శ్రీశైల భక్తుడు వెలిసిందో ఆ కుమర వెల్లిలో నా దయగల్లా దేవుడు వెలిసిందో కట్టలు కట్టి గనగన నాదము చేసి శివ శివ శివయుడు భక్తులు విందులేసి నీకు నాట్యం చేయగ విందులేసి నీకు నాట్యం చేయగ మారు బాలకృష్ణుడు నా దయగల్లా దేవుడు వెలిసిందో అందాల గుట్టలో. బిడ్డ ఎన్నో ఏళ్ల నుంచి భగవంతుని అనుగ్రహం కోసం జాతీయ స్థాయిలో అమ్మ ఓ మన స్వామి అప్పుడే కొద్దిగా ఆగు. పెళ్లి కాగానే అందరికీ ఫ్రూట్ సాలెడ్ తాగింది. మన ఇందూరు ముద్దుబిడ్డ సాయిరెడ్డి గారు జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషి యావత్ భారతదేశంలో గుర్తించి ఆయనకు జాతీయ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. వారి సతీమణి గీతమ్మ గారు వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి చప్పట్లలో, ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారిత గ్రామం మన చిట్టాపూర్, భగవంతుడు కూడా మెచ్చుతాడు. మరి సాయిరెడ్డి గారు కూడా రాబోతున్నారు. వారు కూడా మంచి పరమశివ భక్తుడు. ఎందుకంటే నటరాజ స్తవం, నటరాజ స్తోత్రం మంచి చిన్నప్పుడు చేసి 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 శివతత్వాన్ని అంతా కూడా అలవరుచుకున్నాడు. పరమ శివ భక్తుడు. అదే కాకుండా అయ్యప్ప భక్తుడు. మరి మన ఇందూరు జిల్లాకు మంచి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం, ఒకసారి మీరందరూ కూడా భక్తుడు
భక్తుడు ఉన్నాడు కనుక మనం అందరం చప్పట్లు కొడుతున్నాం. ఆయన కూడా పరమ శివభక్తుడు, మరి అయ్యప్ప భక్తుడు, మంచి సాత్వికుడు, మంచి వ్యవసాయంలో నిష్ణాతుడు. మరి ఇవన్నీ మంచి లక్షణాలన్నీ ఉన్నాయి కనుకనే ఆ పదవి వరించింది. జాతీయ స్థాయిలో పదవి వరించడం అందరికీ మనసా వాచా కర్మణ ఆనందదాయకం. శంకరుణ్ణి విషం దాగుపో అన్నదా చెప్పాను కదా, చెప్పానా? ఎందుకన్నది? ఏం నమ్మక? తన మాంగళ్య బలం గట్టిది అనేటువంటి నమ్మకం ఉండి దేవతలందరూ కూడా ఎవరికి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పచెప్తే, ఇంద్రునికి ఐరావతం అశ్వం అప్పచెప్తే, శంకరునికి ఏమప్పచెప్పాడు? పాపం బోలా శంకరుడికి ఏది ఉంటే అది చేస్తాడని విషం అప్పచెప్పాడు. విషం అప్పచెప్పారు. మరి ఏం చేయాలి పార్వతి అంటే తాగు అన్నాడు. ఇంకేం కాదు అన్నది. అందుకే శంకరుని మెడలో విషం ఉంది. ఉందా? శంకరుని మెడలో ఏముంది? విషం ఉంది. విషం ఉంటేనే ఆయన ఏమైనాడు? నీలకంఠుడైనాడు. విషం కిందికి జారకుండా ఏం చేశాడు? అక్కడ నాగబంధనం చేశాడు. విషం కిందికి జారితే లోకాలన్నీ భస్మీపటలం అవుతాయి. విషం అంతా కూడా ఏమైతుంది? కరోనా కన్నా భయంకరమైనటువంటి పొల్యూషన్కు సంబంధించినది. మరి అది కిందికి జారకుండా కంఠంలోనే నిలుపుకోవడానికి ఏం చేశాడు? నాగబంధనం చేశాడు. నాగబంధనం అంత గొప్పది. వినాయకుని పొట్టకుండేది ధనంజయ మహాసర్పం. శంకరుని మెడలో ఉండే సర్పం ఏం సర్పం? వాసుకి మహాసర్పం. అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క శయనం పైన ఉండేది శేషశాయి, శేష మహాసర్పం. ఈ విధంగా మరి ఆ మాంగళ్యానికి అంత బలం ఉంది కనుక మనందరం కూడా ఆ మాంగళ్య బలం అమ్మవారు మనకు కూడా అనుగ్రహించాలి కనుక ఒకసారి మాంగళ్య దేవత పూజ చేస్తున్నాం. మీరు కూడా అందరూ కూడా ఓం గౌరీ, మీరు కూడా కుంకుమ తీసుకోండి. గౌరీ అయి నమః అనండి. గౌరీ అయి నమః, పద్మాయై నమః, ఓం దక్షై నమః, ఓం మేధాయై నమః, ఓం సావిత్ర్యై నమః. ఆరోగ్యం దేహి మే పరమం సుఖం, రూపం దేహి సర్వమంగళ సాధకే నమోస్తుతే. పార్వతీపతే హర హర మహాదేవ హర. అలంకాల పెళ్లి కూతురు, విడమరలి నవ్వేని పెళ్లి కూతురు, అలంకాల పెళ్లి కూతురు, విడమరలి నవ్వేని పెళ్లి కూతురు, పేరు గల జువరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల మొత్తాల మీద పెళ్లి కూతురు, పేరు గల జువరాలే పెళ్లి కూతురు, పెద్ద పేరుల మొత్తాల మీద పెళ్లి కూతురు, పేరాటాగా నడిమే పెళ్లి కూతురు, పేరాటాగా నడిమే పెళ్లి కూతురు, పేరు పెద్ద సింహువడి పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొత్త విడమలని నవ్వేని పెళ్లి కూతురు. చీరలు కట్టే
మా చిట్టాపూర్ గ్రామ భక్తులు, ప్రజలు అన్నదానికన్నా భక్తులు ఎంత అదృష్టవంతులు అంటే ప్రయాగరాజు ఇవాళ ఇక్కడికే వచ్చాడు. కుంభమేళ పుష్కరుడు కూడా ఇక్కడికే వచ్చాడు. కుంభమేళ ఆవాహనమై కూర్చున్నాడు. మరి ఈరోజు 7 గ్రహాలు క్రమంగా ఉంటే 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు చిట్టాపూర్కు వచ్చి మా భక్తులను పునీతం చేయమని చెప్పి పుష్కరుడు చెప్పాడు. వచ్చి కూర్చున్నారు. మరి ఈరోజు కేసిరెడ్డి ప్రభాకర్ దంపతులు కళ్యాణంకు కూర్చున్నారు. మరి మీ దగ్గర ఒక మాట తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం శివపార్వతి కళ్యాణం చేయడానికి ఎవరు సంసిద్ధంగా ఉన్నారో సభాముఖంగా ప్రకటిస్తే ఇంకా దిగ్విజయంగా చేయడానికి నిన్న సాయంత్రం రాత్రి చెప్తే సిద్ధమైనాడు. మరి నెక్స్ట్ ఇయర్ ఈ శివరాత్రి రోజే సాయంకాలం గోధూళి ముహూర్తంలో శివపార్వతి కళ్యాణం చేయించుకోవడానికి ఎవరన్నా దంపతులు ప్రకటిస్తే బాగుంటుంది. 1 2 3 అంకెలు ఎందుకు లెక్క పెడుతున్నానో తెలుసా? నేనే పేరు డిక్లేర్ చేస్తా. 3 బోనస్ 2 4 5 ఎవరు ముందుకు వస్తలేరు. శివపార్వతి కళ్యాణం చేయించుకోవాలి, చూడాలి, ఆనందం, మంచి చప్పట్లు కొట్టుడు, పుష్కర స్థానం, ఇవన్నీ మంచిగానే. మరి నెక్స్ట్ ఇయర్ గణేష్ దంపతులు కూర్చుంటారు. గణేష్ దంపతులు ఒక్కసారి చప్పట్లు కొట్టుండి గణేష్ దంపతులను కూర్చునబెట్టి కళ్యాణం చేయిస్తారు. ఎందుకంటే విగ్రహాలన్నీ తెప్పించాడు. అది ఎంత కష్టపడి తెచ్చాము అంటే ఆ భగవంతునికి తెలుసు. ఇక్కడ కూర్చున్న దేవుళ్ళకి తెలుసు. ప్రతి దాంట్లో ఆయన ఆలోచన ఇక్కడ డెవలప్ కావాలి అనేటువంటి ఆలోచన బాగా ఉంది. ఇప్పుడు పెద్ద మనుషుల మీద పెట్టినా కానీ మొళ్ళు కట్టబెట్టి నన్ను ఊడుస్తుంటాడు మధ్యన. పెద్ద మనుషుల మీద పెట్టాక ఊరుకుండాలి కదా, మళ్ళా వెనక నుంచి నాకు ఫోన్ చేస్తాడు, నువ్వు అంత చేయకు, ఇంత చేయకు, తక్కువ చేయి, అది చేయి, ఇది చేయని. అంటే ఇంకా పొతం పోలే. మరి గణేష్ దంపతులు నెక్స్ట్ ఇయర్ శివరాత్రి కళ్యాణ మహోత్సవానికి కూర్చుంటారు. ఒక్క దంపతులే కాదు, ఇంకా ఎవరన్నా సిద్ధమైనా కానీ వాళ్ళని కూడా కూర్చుని పెడతా. తర్వాత
ఇక్కడ శ్రీనివాసుని యొక్క మూర్తులు కూడా ఉన్నాయి. శ్రీనివాస కళ్యాణం కూడా త్వరలో ఒక డేట్ను డిక్లేర్ చేసి శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాం. దానికి కూడా మనం ఎందుకంటే ఇక్కడ ముక్కోటి దేవతలను కూర్చోబెట్టేటప్పుడు అన్నీ ఎంత ఇప్పుడు పోయి మీరు ఇది 10 కోట్లకైనా ఈ గుళ్ళు కావు, 10 కోట్లకైనా ఈ గుళ్ళు కావు. మరి అప్పుడు అందరూ అంటే ఆ మొదలు పెట్టిన టైమా కొబ్బరికాయ కొట్టిన టైమా తెలియదు, కానీ అందరూ వశీకరణమై అక్కడ మహాబలిపురంలో వాళ్ళు వాస్తు తెప్పించుకొని మేము అడిగిన రేట్లకే విగ్రహాలు ఇచ్చారు. మరి అదంతా భగవంతుని యొక్క కృప అనుగ్రహం. మీ చిట్టాపూర్లో రావాలి, ఇక్కడ కూర్చుండాలి, మీ అందరికీ అనుగ్రహం ఇవ్వాలి అని దేవత సంకల్పం ఉన్నది. మరి నెక్స్ట్ కార్యక్రమం సన్నిధాయ శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు సస్యంద్రమంగళమాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు. ఓం పశవో మే కామ సమృద్ధ్యతాం శ్రీయాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ది కన్యాం భవ ప్రోక్షరు. ఒక్కసారి చప్పట్లతోటి స్వాగతం పలుకుదాం. ఎందుకంటే మనం అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్షేత్రంలోనే ఉండేటువంటి వాళ్ళం. మరి వారి సేవలు మన చిట్టాపూర్కు ఏ విధంగా దుర్గా శివా పైన శివుని మెప్పించి విజయుడైనా విజయవాడైనది నగరము జగములన్నీయూ జేజేలు పలకగా దుర్గకైనది స్థిర నివాసము బంగారు పసుపు కలగలిసిన పిల్లలము లింగాలలో ఎములాడ రాజన భూకంగా భక్తులు ఎములాడ రాజన ఎములాడ రాజన ఎములాడ రాజన ఎములాడ రాజన ఎములాడ రాజన ఎములాడ రాజన ఎంతగమరి ఎంతరా ఎములాడ పెట్టవంటే ఎములాడ రాజన మహాముసరే ఎములాడ రాజన పెట్టమంటే ఎములాడ రాజన హర హర మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర హర శివల్లికారుణ శ్రీశైలవాస భోలానాథ ఉమాపతే భోలానాథ ఉమాపతే. ఇప్పటిదాకా శివుడి కళ్యాణం అయింది. Sala
తల్లిదండ్రులు ఒక్కసారి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నోమాసాలు నిండుతున్నప్పుడు నేను కడుపులో అంటే ఎంత గొప్పనో బ్రహ్మకైనా వర్ణించవశమౌన ఎన్ని జన్మలున్నో కులములు అవములు కలిసి నిన్ను పూజించు మీరు నమ్ముతీరు చిన్న నోట అమ్మ అమ్మారి అంటే ఆవురంగానే ఆరాము చేస్తే ఆవురంగా సింపరుకి దాడి సంఘాల ఎత్తుకుంటది అమ్మ పాట వింటే ఎంత మధురమో వచ్చి తిప్పతాగేనా నీ ఒళ్ళంతా అది గురువమ్మ మంచి మాట కాదుకుమ్మ ఐదేళ్ల వయసులో పలక చేతి కచ్చి పడికి పోగిటాని ఒక్క పాట చూపి అడిగి పోగిటాని బోల్ బోలా శంకర భగవానికి మన ఒక్కసారి కుంభమేళకు పోయి వచ్చిన వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కుంభమేళకు పోకున్నా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక సంకల్ప స్నానం ఇవాళ మహాకుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి కుంభమేళను మనం మళ్ళీ చూస్తామా చూడమా? ఆ పరమాత్మకి మనం అఘోరీలమైతే చూడవచ్చు, ఎందుకంటే 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు బతుకుతామని ఆశ. మరి అందరు కూడా ఒక్కసారి గంగా మాతాకి మీరు కూడా భజన వాళ్ళు కూడా రండి, మీరు కూడా కుంభమేళ పోయినారో లేదో చూడండి. ఆచమ్య స్మృత్యాచమ్య పట్టుకోండి, ఆడవాళ్ళు మగవాళ్ళు కుర్చీ పట్టుకోండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరు కూడా భూమి ముట్టండి. పృథివ్యా మేరో పృష్ఠ కూర్మో దేవతాయ నమః, ప్రణవస్యా పరబ్రహ్మర్షి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ ఛందః, ప్రాణాయామే వినియోగః. మగవాళ్ళు పరమేశ్వర బుద్ధిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండమేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలాద్వాయోః కృష్ణా గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ క్షేత్రే నానావిధ దత్తాత్రేయ సాయి సీతారామచంద్ర స్వామి శ్రీనివాస శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస పార్వతీ పరమేశ్వర లక్ష్మీ గణపతి నవగ్రహ భక్తాంజనేయ స్వామి
దివ్య చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక జాంతమానేన ప్రభవాన్ షష్ఠ సముద్రాణ మధ్యే స్వస్తి శ్రీ క్రోధీనామ సంవత్సరే उत्तरायणे शिशिरतोमागमासे कृष्णपक्षे अद्य तिथिः त्रयोदश्यां मध्यवासरः सौम्यवासरे ध्रुववासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे ग्रहाग्न विशेषण विशिष्टायां शुभतिथौ मम अनुकोंడి गंगा यमुना सरस्वती संगम पुष्कर कुंभमेला सप्तग्रह क्रमेण मकर कुंभ मीन राशि मेष राशि वृषभ मिथुन राश्यां स्थित महा पुष्कर कुंभमेला सौंकिक संकल्प प्रोक्षण स्नानम अहम करिष्ये प्रीत्यर्थम మీ గోత్రం చెప్పుకోండి అముక నామదే యస్య మీ పేరు అనుకోండి మమ జన్మ अभ्यास जन्म प्रभृति एतक्षण पर्यन्तं मध्यवर्तिनी काले बाल्य यौवन कौमार वृद्धत्व येषु जाग्रत स्वप्न सुसुप्ति अवस्थासु मनोवाक्काय कर्मेन्द्रिय व्यापारै रगसि प्रकाशेन ज्ञानतो अज्ञानतश्च मया कृतानां प्रकाशकृत महापातक चतुष्टय व्यतिरिक्तानां प्रकाशकृतानां महापातक अतिनिष्ठ रूप महापातक व्रत अतिदेश रूप अतिपातकानां प्रकाशकृत महापातक समरूप अतिपातकानां उपपातकानां संकलीकरणानां मरणीकरणानां अपात्रीकरणानां जाति भ्रंशकरणानां अवकीर्णकानां प्रकीर्णकानां रहस्यकृतानां महापातकानां रहस्यकृत महापातक समरूप अतिपातकानां उपपातकानां अज्ञानतः सकृत् कृतानां अज्ञानतो अभ्यस्तानां ज्ञानतः सकृत् कृतानां ज्ञानतो अभ्यस्तानां अज्ञानतो ज्ञानतश्च अत्यंत अभ्यस्तानां अज्ञानतो ज्ञानतत् च निरंतर अभ्यस्तानां अज्ञानतो ज्ञानतश्च चिरकाल अभ्यस्तानां बहूनां बहुविधानां सर्वेषां पापानां दोष निवृत्ति మైక్ లేకుండా నేను ఇంత గట్టిగా అంటున్నా, మీరు అంత గట్టిగా అంటారా? అంటారా? నా జీవితంలో చాలా విశేషమైన రోజు. ఎందుకంటే ఈ గ్రామానికి ఎన్నోసార్లు వచ్చాను. ఈ మందిరంలో 2013లో పాదయాత్ర చేస్తున్నప్పుడు నిద్ర కూడా పోవడం జరిగింది. మీ గ్రామస్తులు పెట్టిన భోజనాన్ని తినడం జరిగింది. ఇక్కడ చాలామందికి ఇక్కడ పక్కనే లోక మల్లారెడ్డి గారని బోదపల్లిలో ఉండేవారు. ప్రతి ఊర్లో కూడా భారతీయ కిసాన్ సంఘ్ అంటే తెలియని వారు లేరు. ఈ ఊరూరికి వారు తిరిగారు. ఈరోజు మన మధ్యాహ్నం లేరు. కానీ నాకు అదృష్టం ఏంటంటే తెలుగు నాకొక్కరికి భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత అధ్యక్ష బాధ్యతే కాదు,
తెలంగాణ ప్రజలకు సౌత్ ఇండియాకే మొట్టమొదటిసారి ఈ పదవి రావడము నా యొక్క జన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. అందులో మా సుబ్బారావు గురుస్వామి యొక్క ఆశీర్వాదము, అంతేకాకుండా ఎంతోమంది పెద్దల ఆశీర్వాదం కూడా ఉంది. అంతేకాకుండా నేను 1973లో మొట్టమొదటిసారి మోర్తాడ్లో బద్ద నరసారెడ్డి గారు, ఆర్మూర్లో దత్తాత్రేయ గారు అని ఉండిండ్రి, మస్త నారాయణ గారు, సూర్యనారాయణ రెడ్డి గారు బోధనలో మన ఇందూరు జిల్లాకే భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభమైంది. మొదటి సమావేశం 73లో, నాకు అప్పుడు 16 సంవత్సరాలు. 19 సెప్టెంబర్ 1973లో సూర్యనారాయణ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా అయ్యారు. హైదరాబాద్లో సమావేశం జరిగింది. అలాగే వారు ఇప్పటికీ బతికున్నారు 88 సంవత్సరాలు. కానీ మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న వ్యక్తులలో భారతీయ కిసాన్ సంఘ్లో రకరకాల బాధ్యతలు నిర్వహించాను. రైతాంగ ఉద్యమంలో కూడా పాల్గొన్నాను. రేపు భవిష్యత్తులో ఈ అతిపెద్ద సంస్థ అయిన భారతీయ కిసాన్ సంఘ్ మీ అందరి దీవెనలతో రైతాంగ సమస్య పరిష్కారమే కాదు, ఈ దేశ అభివృద్ధికి, గ్రామం బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతన్న బాగుంటేనే, రైతు అన్నం పంట పండిస్తేనే మిగతా జీవనం గడుస్తుంది. ఆహారం లేనిది ఏ జీవనం కూడా జరగదు. కాబట్టి ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన మీ గ్రామానికి రావడం, మన జిల్లాలో మొట్టమొదటి మీ ఆశీర్వాదాలకు ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందంగా మీ అందరి ఆశీర్వాదాన్ని పొంది మన ఇందూరు జిల్లా యొక్క పేరును కాపాడుతానని, అట్లాగే గురుస్వామి ఏదైతే పెద్దలు ఎందరో నాకు బోధించారో ఆ బోధనలను కూడా పాటిస్తానని చెప్పి పాటిస్తూ ఈ దేశ గ్రామాభివృద్ధికి ప్రయత్నం చేస్తాను. భారత్ మాతాకి జై, భగవాన్ బలరామ్కి జై, బోలో శంకర భగవానికి జై. కిసాన్ భారతీయ జాతీయ కిసాన్ సంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికై ఈ మహాశివరాత్రి పర్వదినాన మన చిట్టాపూర్ సాయి దివ్యక్షేత్రానికి ఇచ్చేసినటువంటి సాయిరెడ్డి గారిని మనసా వాచ కర్మన వారిని ఆ దేవదేవుడు సంపూర్ణ అనుగ్రహించి మున్ముందు దేశ సేవలో, రైతు సేవలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. ఈ మన గ్రామ పెద్దల తరఫున, అందరి తరఫున, మన అమ్మ స్వాముల తరఫున, అయ్య స్వాముల తరఫున, చిట్టాపూరు గ్రామ ప్రజలందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి చప్పట్లతో. దేవానంది నరేష్ ఇవాళ శివ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం జరిగింది అంటే ముఖ్య కారణం దేవానంది నరేష్. ఆయన చేతిలో ముళ్ళు కట్టలేదు, కానీ ఫోన్లో ముళ్ళు కట్టి ఉంది. వెంటబడి ఇవాళ ఎట్టి పరిస్థితిలో చేద్దామన్నారు. అంటే నాకు కూడా మనసులో ఉండే ఎప్పటి నుంచో శివపార్వతి కళ్యాణం చేయాలి అని. మరి విగ్రహాలు వచ్చినప్పటి నుంచి మనసులో అనుకుంటున్నా. మరి ఈరోజు దేవానంది నరేష్ ఆ సంకల్పానికి గట్టి తోడిచ్చి మంచి ఈ కార్యక్రమం చేయించారు. అంతేకాకుండా ఈరోజు భజనా బృందానికి సంబంధించినటువంటి మన ఈరోజు కళ్యాణ వేదికమై కూర్చుండి కళ్యాణం జరిపించిన ప్రభాకర్ దంపతులకు కూడా ఒకసారి మీరందరూ చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలుపుదాం. శుభ ఆశీస్సులు పరమేశ్వరుడు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా మన చిట్టాపూర్ గ్రామంలో గతంలో జరుగుతున్నటువంటి అభిషేకంతో పాటు శివ కళ్యాణం కూడా చేయడానికి మునుముందు కూడా ఇలాంటి నరేష్ లాంటి పెద్ద మనుషులు మాకు తోడుంటే 100% చేస్తా అని చెప్పి
ఆ సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. శుభం. మరి ఈరోజు ఇంకొక విశేషం ఏంటి అంటే కుంభమేళ, మహాకుంభమేళ చివరి రోజు మహా పుష్కర కుంభమేళ స్నానం అందరికీ కూడా సంకల్ప స్నాన తుల్యమైనటువంటి ప్రోక్షణ స్థానం గంగా యమునా సరస్వతి ప్రయాగ నీళ్లు తీసుకొచ్చి పూజ చేసి మీ అందరికి చల్లడం అయింది. మీరందరూ కూడా ప్రయాగరాజ పోయి వచ్చినటువంటి పుణ్యఫలం మీ అందరికీ కలుగుగాక. శుభం. గత 18 సంవత్సరాల నుంచి జరగని కళ్యాణం ఈ సంవత్సరం కొత్తగా చాలేయడం జరిగింది. ఫస్ట్సారి కాబట్టి కొద్దిగా ఏదైనా తప్పులుంటే క్షమించగారు. మరియు నిన్న సాయంత్రం చెప్పగానే ఈవినింగే పంతులు గారు దాతను మరియు మనకు సహకరించినందుకు పంతులు గారికి మన గ్రామ ప్రజల తరపున, మా వీడియోస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ మేము కుంభమేళకు పోకున్నా కానీ మన గ్రామ ప్రజలకు ప్రయాగ నీరు తెచ్చి అందరికీ చల్లినందుకు పంతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మరి ఈరోజు మీరందరి సహకారంతో మన ఈ చిట్టాపూర్ సాయిబాబా దేవాలయంలో రాజరాజేశ్వరుడికి కళ్యాణ మహోత్సవం జరగడం నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి నాకైతే. అంటే నా పూర్వజన్మ సుకృతం. నేను ఈ ఆలయంలో అర్చకుడిగా రావడం కూడా నాకు జన్మనిచ్చిన ఆ తల్లి రుణం నేను ఈ విధంగా తీర్చుకుంటున్నానేమో. కనుక అందరూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు చెప్తూ, మరి కార్యక్రమాన్ని సహకరించిన దాతలకు కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, మరి రేపు జరిగే కార్యక్రమం ఉదయాన్నే గురువారము మరి ప్రతి మన దేవాలయంలో కూడా దాతల సహకారంతో, గుడి సహకారంతో కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది. అలాగే రేపు ఉదయం 8:30 గంటలకు కూడా ఈరోజు ఇంత కఠిన దీక్షతో, ఉపవాస దీక్షతో చేసిన మీ అందరికీ కూడా ఉదయం ఆ పరమేశ్వరుడి అన్నప్రసాదం కూడా 8:30 గంటలకు మన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానికి కూడా దాతలు సహకరించారు. మరి ఇంకా కూడా రేపటి దాతలు ఎవరైనా సహకరించారు, ధన రూపేణ, వస్తు రూపేణ ఏదైనా సహాయం చేసేవారు కూడా కంపెనీని సంప్రదించి చేయవచ్చు. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. Gracias.
प्रगल्भाय मक्खिकुंजनाय जक्षेनाय च समक्कभद्रे च पुनस्ते दोष्याय च दुःख्याय च सर्ग्याय च गक्रेष्ट्याय च नमो हृदयाय च वेष्ट्याय च पादुदयाय च नष्टाय च अर्जुष्टाय च अर्क्याय च लोप्याय च हत्याय च नमो ऊर्ण्याय च सूर्याय च पर्याय च भगवद्याय च नमः पद्मनाराय च विद्युते च नमः कीर्ते च प्रकीर्ते च नमो वक्किर्के भ्यो देवानागुं हृदयेभ्यो नमो वक्किर्केभ्यो नमो विद्युतेभ्यो नमो नेत्रेभ्यो नमामि वक्केभ्यः పెద్ద మనుషులు మీ చేతులున్న కలశాలు వేసిన తర్వాత ఎదురుగా జమంలో పెట్టండి ఎదురుగా మాకి